అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ని, ఫిజియోథెరపిస్ట్ని మరియు ఛాంపియన్ పర్ఫార్మెన్స్ స్పెషలిస్ట్ని. మనకి వాకింగ్ చేస్తే మోకాలు నొప్పి తగ్గుతుందా లేదా మోకాలు నొప్పి పెరుగుతుందా? మనకి మోకాలు నొప్పి అన్నది కేవలం మోకాళ్ళ అరుగుదల నుండి వస్తుందా? ఈరోజు కొన్ని అపోహలు ఉన్నాయి, వాటి గురించి మీకు చెప్తాను. మోకాళ్ళ అరుగుదల గురించి. ఈ మోకాళ్ళ అరుగుదల చాలామంది ఏమనుకుంటారంటే, మేము యాక్టివ్గా ఉన్నాం కదా, వాకింగ్ చేస్తున్నాం కదా, మాకు మోకాళ్ళ అరుగుదల రాదు అనుకుంటారు. కానీ అది తప్పు. 2, విటమిన్ డి డెఫిషియన్సీ లేకుంటే కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ మోకాళ్ళ అరుగుదల ఉంటుంది అనుకుంటారు. అది కూడా తప్పు. 3, మజిల్స్ వీక్నెస్ ఉండడం వల్ల, మరి ముఖ్యంగా ఈ మోకాళ్ళ మజిల్స్ కానీ తుంటి మజిల్స్ కానీ వీక్ ఉండడం వల్ల ఈ మోకాళ్ళ అరుగుదల వచ్చింది అనుకుంటారు. అది కూడా తప్పు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, పిఆర్పి ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల లేకుంటే కొల్లాజన్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఈ మోకాళ్ళ అరుగుదలకు సంబంధించిన గుజ్జు మళ్ళీ తీసుకురావచ్చు అనుకుంటారు. అది కూడా తప్పు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, మేము లావుగా ఉండడం వల్ల మనకి ఈ మోకాళ్ళ అరుగుదల వస్తుంది అనుకుంటారు. అది కూడా తప్పు. బక్కగున్నా కూడా ఈ మోకాళ్ళ అరుగుదల ఉంటుంది. అలాగే వాటిలో మెటబాలిక్ డిజార్డర్స్ కూడా ఈ బక్క వాళ్ళలో కనిపిస్తాయి. ఏంటి ఈ మెటబాలిక్ డిజార్డర్స్ బక్క వాళ్ళలో అన్నది రేపటి వీడియోలో వివరిస్తాను. అప్పటి వరకు నమస్కారం.